ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనకి ప్రస్తుత సమయం ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగా కూడా ఇబ్బందికరంగా ఉన్న వాతావరణ స్థితి, అలాంటి గ్రహ స్థితి ప్రస్తుతం ఉంది. అంటే చెడు యొక్క ప్రభావం ప్రకృతి మీద, మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఆ చెడు నాశనం అవ్వడానికి, ఆ చెడుని నాశనం చేసే ఒక శక్తివంతమైన మంత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది విశ్వ రక్షణ శక్తి అయిన విష్ణు భగవాన్ యొక్క దివ్య ఆయుధం. దీన్ని సుదర్శన చక్రం అంటాం. ఈ సుదర్శన చక్రానికి 108 కోణాలు ఉంటుంది. చెడుని నాశనం చేయడానికి విష్ణు భగవానుడు ఉపయోగించే ఆయుధమే ఇది. మనందరం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దుష్ట శక్తుల వల్ల, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దుష్ట శక్తుల వల్ల, అలాగే దుష్టులతో పోరాడడానికి కూడా శక్తి కావడం కోసం ఒక రక్షణ మంత్రం ఈ సుదర్శన మంత్రంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరైనా సరే హాని కలిగించాలనుకునే దుష్ట వ్యక్తులు, రోజువారీ మీ పనుల్లో అడ్డుపడే వ్యక్తులు, మీ వ్యాపారంలో కానీ, మీ కుటుంబంలో కానీ, మిమ్మల్ని కావాలని ఇబ్బంది పడే విధంగా చేసే వ్యక్తులు, మిమ్మల్ని అన్యాయంగా, అక్రమంగా కోర్టు కేసుల్లో, చట్టపరమైన విషయాల్లో మిమ్మల్ని విరికించినప్పుడు, అలాంటి వాటి నుంచి బయటపడి గెలవడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ చక్రం సంబంధించిన మంత్రం మనం ప్రార్థన చేయాలి. ఓ చక్రధర, ఓ చక్రపాణి, ఓ చక్ర యుద్ధదారి అని నేను నా రక్షణ కోసం నేను ఈ మంత్ర జపం చేస్తున్నాను. జీవితంలో నాకు వచ్చే ప్రతి సమస్య నుంచి బయటపడే విధంగా మార్గం చూపించు అని ప్రతిరోజు ఈ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. మంత్రం చాలా తేలికైంది. ఓం సుదర్శనాయ నమః, ఓం సుదర్శనాయ నమః. అలాగే సుదర్శన గాయత్రి మంత్రం కూడా చేయవచ్చు. ఓం సుదర్శనాయ విద్మహే, ఓం సుదర్శనాయ విద్మహే, మహాజ్వాలాయ ధీమహి, తన్నో చక్ర ప్రచోదయాత్. ఈ రెండింటిని మీరు చేసినట్లయితే సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. ప్రయత్నం చేయండి.